అందరికీ నమస్కారం అండి. ఈరోజు భానుసప్తమి, ఆదివారము సప్తమి తిథి ఏర్పడిన రోజున భానుసప్తమి అని అంటారు. ఇది వైశాఖ మాసంలో రావడము చాలా విశేషమండి. అలాగే ఈరోజు మరొక విశేషం కూడా ఉందండి. రవి పుష్యమి యోగము, ఆదివారము పుష్యమి నక్షత్రము వచ్చిన రోజున రవి పుష్య యుగం అని అంటారు. ఈరోజు మనము ఏ పూజ చేసినా, జపం చేసినా, దానం చేసినా అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు మజ్జిగ దానం చేసినా, వస్త్రదానం చేసినా కానీ చాలా రెట్టింపు ఫలితం అయితే వస్తుందండి. ఎవరైతే ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎరుపు పువ్వులతోటి సూర్యభగవానుడికి పూజ చేస్తారో వారి జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ఈరోజు సూర్యాష్టకము, ఆదిత్య హృదయము, అమ్మవారి స్తోత్రాలు చదువుకున్నా సరే చాలా ఫలితం ఉంటుంది. సొంత ఇంటి కల నెరవేరాలి అనుకున్న వాళ్ళు రావి చెట్టుకి పూజ చేయొచ్చు. చర్మ సమస్యలున్న తొలగిపోతాయి. అలాగే విష్ణు భగవానుడికి తులసి ఆకులతోటి పూజ చేసినా చాలా విశేషం ఉంటుంది. రావి ఆకు దీపం కూడా చాలా విశేషం అండి.